మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు సత్సంగ వాణి ఈ శీర్షికలో శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు చాలా అద్భుతమైన విషయాన్ని చెప్పారు. ఆ విషయం ఏమిటో అందరం కలిసి విని తెలుసుకుందాం. యవ్వనంలో ఉన్నప్పుడు మొటిమల్ని గురించి బాధపడేవాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు ముడతల్ని గురించి బాధపడుతూ ఉంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు ఆమె చెయ్యి పట్టుకోవాలని ఆశతో ఎదురు చూసేవాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి చెయ్యి పట్టుకుంటారా అని ఎదురు చూస్తూ ఉంటాము. యవ్వనంలో ఉన్నప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ఒంటరిగా వదిలేస్తే బాగుండును అనుకునేవాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు అందరూ ఒంటరిగా వదిలేస్తారేమో అని బాధపడుతూ ఉంటాము. యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా సలహాలు ఇస్తే చికాకు పడేవాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు ఎవరూ కనీసం మాట్లాడడం లేదే అని బాధపడుతూ ఉంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు అందాన్ని ఆస్వాదించేవాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రతి దాంట్లోనూ అందాన్ని చూసుకుంటూ ఉంటాము. యవ్వనంలో ఉన్నప్పుడు నాకు చావు లేదు అనుకుంటాము. ముసలితనం వచ్చినప్పుడు రోజులు దగ్గర పడ్డాయి అని బాధపడుతూ ఉంటాం. యవ్వనంలో ఉన్నప్పుడు స్నేహితులతో ప్రతి క్షణాన్ని పండుగ చేసుకునేవాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు ఆ తీపి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఉంటాము. యవ్వనంలో ఉన్నప్పుడు ధైర్యంగా గుండెల మీద పిడిగుద్దులతో గుద్దుకునేవాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు ఈ గుండె ఎప్పుడు ఆగిపోతుందో అని భయపడుతూ ఉండేవాళ్ళం. యవ్వనంలో ఉన్నప్పుడు నిద్ర లేవడం కష్టంగా ఉండేవాళ్ళం. ముసలితనం వచ్చినప్పుడు నిద్రపోవడానికి కష్టపడుతూ ఉంటాము. కనుక జీవితంలో రకరకాల ఆట్లుపోట్లు వస్తూ ఉంటాయి. దేనికి భయపడకూడదు. ధైర్యంగా ఎదుర్కోవడమే జీవిత లక్ష్యం కావాలి. అదే నిజమైన జీవితానుభవం. అది యవ్వనంలోనైనా ముసలితనంలోనైనా ఉన్న సత్యాన్ని గ్రహిస్తే జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే యవ్వనంలో విర్రవీగకు, వృద్ధాప్యంలో బాధపడకు.